So hi everyone, welcome back to AP Institute. This is Ganesh from AP Institute. అయితే నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్కి మనకి ఇంటెలిజెన్స్ ఇంగ్లీష్ ఈజీగా మార్క్స్ వస్తాయి. అయితే ఇంటెలిజెన్స్ అనేది మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఆన్సర్స్ అనేవి తెలుస్తాయి. అదేవిధంగా ఇంగ్లీష్ ఏ విధంగా ప్యాసేజెస్ ఈజీగా చేయాలి. మనకి ఇంగ్లీష్కి ఆన్సర్స్ ఎక్కడో ఉండవు. ఇంగ్లీష్ ఇచ్చిన 20 క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇంచుమించుగా మీకు ఇచ్చిన ఎగ్జామ్ పేపర్లోనే ఉంటాయి. అయితే 20 క్వశ్చన్స్లో ఇంగ్లీష్ ప్యాసేజెస్ మనకి 4 ఇస్తారు. సో ప్రతి ప్యాసేజ్కి 5 క్వశ్చన్స్ ఉంటాయి. నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఇంగ్లీష్ ప్యాసేజ్లో ప్రతి ప్యాసేజ్కి 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 5 క్వశ్చన్స్ని కేర్ఫుల్గా రాయాలి. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి ఏంటి అంటే ఓకే, సో ఇంగ్లీష్ ప్యాసేజ్లో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తెలుసుకోవాలి, గ్రామర్ టాపిక్. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎందుకు తెలుసుకోవాలి అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. ఓకే, నౌన్, ప్రొనౌన్, యాడ్వర్బ్, వెర్బ్, ప్రిపోజిషన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఓకే, సో నౌన్, ప్రొనౌన్ ఇవన్నీ మీకు తెలుసు కదా. సో అలా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తెలుసుకోవాలి. ఆ 8 కూడా కంజంక్షన్ అంటే ఏంటి, ఇంటర్జెక్షన్ అంటే ఏంటి, నౌన్ అంటే ఏంటి, ప్రొనౌన్ అంటే ఏంటి, వెర్బ్ అంటే ఏంటి, ఓకే ఇవన్నీ తెలుసుకోవాలి. తర్వాత దానిపైన 1 బిట్ వస్తుంది ఖచ్చితంగా. ఓకే, తర్వాత సినోనిమ్స్, యాంటోనిమ్స్. ఓకే, సేమ్ మీనింగ్స్. సినోనిమ్స్ అంటే, యాంటోనిమ్స్ అంటే ఆపోజిట్ మీనింగ్స్. అవి 1 or 2 బిట్స్ వస్తాయి. అంటే సో టోటల్ 20 బిట్స్లో 17 బిట్స్ వరకు ప్యాసేజ్లోనే ఆన్సర్ ఉంటుంది. రిమైనింగ్ 3 బిట్స్ కూడా కొంచెం మీరు జాగ్రత్తగా ఆలోచించి ఇవి బాగా నేర్చుకుంటే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, సినోనిమ్స్, యాంటోనిమ్స్ తెలుసుకుంటే, ఓకే ఇంపార్టెంట్ మీనింగ్స్ మీరు ఏ ప్యాసేజ్ చదివినా ఆ ప్యాసేజ్లో వచ్చిన ప్రతి ఇంపార్టెంట్ వర్డ్కి ఏం చేయాలి, అండర్లైన్ చేసుకొని దాని మీనింగ్ తెలుసుకొని అలా మీరు ఒక 100 ప్యాసేజెస్ కానీ ప్యాసేజ్ బాగా ప్రాక్టీస్ చేస్తే సినోనిమ్స్, యాంటోనిమ్స్ కూడా అన్ని మీనింగ్స్కి సినోనిమ్స్, యాంటోనిమ్స్ తెలుస్తాయి. లేదా మీకు ఇచ్చిన మెటీరియల్లో చాలా సినోనిమ్స్, యాంటోనిమ్స్ ఇచ్చారు, అవన్నీ చదివి దాన్ని అర్థం చేసుకొని ప్యాసేజ్ నుంచి మీరు ఆన్సర్స్ చేయగలగాలి. ఓకే, అయితే ప్యాసేజెస్ చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే ఇంగ్లీష్ ప్యాసేజ్ ఇస్తారు, ప్యాసేజ్ కింద 4 క్వశ్చన్స్ ఇస్తారు, 5 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ ప్యాసేజ్ని ఫస్ట్ రఫ్గా చదవాలి. చదివినప్పుడు మనకి ఎంతో కొంత అర్థమవుతుంది. రఫ్గా అంటే స్పీడ్ చదువుకు వెళ్ళిపోవడం కాదు, నెమ్మదిగా అర్థం చేసుకుంటూ అలా ఒకసారి చదవాలి. చదివిన తర్వాత ఆ ప్యాసేజ్ దేని గురించి ఇచ్చారు అనేది మన మైండ్లోకి వస్తుంది. ఏది ఎక్కడుందో తెలియకపోవచ్చు, కానీ ఆ ప్యాసేజ్ దేని గురించి ఇచ్చారు అనేది తెలుస్తుంది ఫస్ట్ రీడింగ్లో. ఫస్ట్ రీడింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వెంటనే మీరు చేయాల్సింది ఏంటి అంటే 5 క్వశ్చన్స్ని చదవాలి. క్వశ్చన్స్ ఏం అడుగుతున్నారు, ఓకే క్వశ్చన్స్ చదివేటప్పుడు ఓకే ప్యాసేజ్లో చదివిన దానికి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ ఇలా అడుగుతున్నారు అని మనకి క్వశ్చన్స్ చదవగానే ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు సెకండ్ టైం చదివేటప్పుడు కేర్ఫుల్గా ఈ 5 క్వశ్చన్స్ని మైండ్లో పెట్టుకొని అప్పుడు రెండో రివిజన్లో మనం ఆన్సర్స్ ఫైండ్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా కేర్ఫుల్గా చదివి అర్థం చేసుకొని మీరు ఆన్సర్స్ చేయాలి. ఓకే, చదివి అర్థం చేసుకొని చేయాలి అంతే. ఇందులో ఇంగ్లీష్ ప్యాసేజెస్ సులభంగా చేయడం అంటే ఇంకేంటో కాదు, ప్యాసేజ్ని జాగ్రత్తగా చదివి అర్థం చేసుకొని కిందన క్వశ్చన్స్ చదివి అర్థం చేసుకొని చేయాలి. అయితే ఇన్ కేస్ మనకి ఒక్కొక్కసారి అర్థం కాకపోతే అందులో ఉన్న కీవర్డ్స్ని పట్టుకొని ఆ కీవర్డ్స్తో వెతుక్కుంటూ చేయాలి. అది సెకండ్, అది ప్రైమరీ కాదు. ఇన్ కేస్ మనకి ఆన్సర్ దొరకకపోతే, క్వశ్చన్ ప్యాసేజ్ కొంచెం డిఫికల్ట్ వొకాబులరీ ఇచ్చి అర్థం కాకపోతే అప్పుడు కీవర్డ్స్ నుంచి ఆన్సర్ వెతకాలి. దేని నుంచి వెతకాలి? కీవర్డ్స్ నుంచి ఆన్సర్ వెతకాలి. ఆ క్వశ్చన్లో ఉన్న కీవర్డ్ ఏంటో ఐడెంటిఫై చేసి ఆ కీవర్డ్ నుంచి ఆన్సర్ వెతకాలి. అది సెకండ్. కానీ ప్రైమరీగా మీరు చేయాల్సింది ప్యాసేజ్ బాగా చదివి అర్థం చేసుకొని చేయాలి. సో మరి ఎలా చదివి ఎలా అర్థం చేసుకొని చేయాలి అనేది మీకు ఒక ప్యాసేజ్ నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో మీకున్న మెటీరియల్లోని ఒక ప్యాసేజ్ నేను తీసుకుంటున్నాను. సో ఆ ప్యాసేజ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో జాగ్రత్తగా చదవండి. అయితే ఈ ప్యాసేజ్ మీకు ఇచ్చిన ఎగ్జామ్లో ఉన్న టైప్ ఆఫ్ ప్యాసేజ్ లాంటిదే. ఓకే, దీంట్లో ఇచ్చిన క్వశ్చన్స్లో కూడా సినోనిమ్ కానీ యాంటోనిమ్ కానీ లేదా మీకు నవోదయ మోడల్లోనే ఇస్తారు ఉన్న 5 క్వశ్చన్స్ కూడా. అయితే సో ఫస్ట్ ప్యాసేజ్ చూడండి. సో ప్యాసేజ్ చూస్తే ఓకే
సో బాగా అబ్జర్వ్ చేయండి, ఎలా చదువు నేను అర్థం చేసుకుంటున్నానో చూడండి. ద పోలార్ బియర్ ఈజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ బియర్. సో మనందరికీ బియర్ అంటే ఏంటో తెలుసు. బియర్ అంటే ఏంటి? ఎలుగుబంటి. ఓకే, పోలార్ బియర్, పోలార్ బియర్స్ అంటే పోలార్ బియర్స్ ఎక్కడుంటాయి? మంచు కొండల్లో ఉంటాయి. ఓకే, పోలార్ బియర్స్ ఎక్కడుంటాయి? మంచు కొండల్లో ఉంటాయి. పోలార్ బియర్స్ అనేవి మంచు కొండల్లో నివసించే ఒక రకమైన జంతువులు. ఓకే, పోలార్ బియర్ ఈజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ బియర్. ఓకే, బియర్స్ చాలా టైప్స్ ఉన్నాయి. ఫారెస్ట్లో పెరిగే బియర్స్ ఉంటాయి, ఓషన్స్ దగ్గర పెరిగే బియర్స్ ఉంటాయి, అలాగే ఏంటి మంచు కొండలు, ఐస్ మౌంటైన్స్ ఉంటాయి కదా, వాటిలో తిరిగే కొన్ని ఉంటాయి. సో అయితే ఐస్ మౌంటైన్స్లో తిరిగే బియర్సే పోలార్ బియర్స్ అంటాము. ఆ బియర్స్ ఉన్న అన్ని జాతుల్లో కూడా ఏంటి పెద్దవి. ఓకే, కాబట్టి పోలార్ బియర్ ఈజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ బియర్ అనేది దాని చదువు. ఓహో, అంటే బియర్స్ అన్నిట్లో మన వరల్డ్లో పెద్ద బియర్ ఏంటంటే పోలార్ బియరా, అది ఫస్ట్ సెంటెన్స్ నుంచి అలా మైండ్లో చదివి అర్థం చేసుకోవాలి. అప్పుడు సెకండ్ సెంటెన్స్లోకి వెళ్ళాలి. సెకండ్ సెంటెన్స్లోకి వెళ్తే పోలార్ బియర్స్ ఆర్ గ్రేట్ స్విమ్మర్స్. పోలార్ బియర్స్ ఆర్ గ్రేట్ స్విమ్మర్స్. ఈ పోలార్ బియర్స్ చాలా మంచిగా స్విమ్ చేస్తాయంట, గ్రేట్ స్విమ్మర్స్. అండ్ కెన్ స్విమ్ మెనీ మైల్స్ వితౌట్ ఎనీ హాల్ట్. వితౌట్ ఎనీ హాల్ట్. ఇక్కడ చాలా మందికి హాల్ట్ అంటే మీనింగ్ తెలియకపోవచ్చు. హాల్ట్ అంటే ఏంటో తెలుసా? స్టాప్. సో మన బస్సు ఎక్కేటప్పుడు కండక్టర్ అంటారు మీ హాల్ట్ వచ్చింది దిగిపోండి అని చెప్పేసి. అంటే ఏంటి? మీ స్టాప్ వచ్చింది దిగిపోండి అని అర్థం. అయితే మరి ఇక్కడ హాల్ట్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, ఇక్కడ హాల్ట్ అంటే ఏంటంటే చూడండి, పోలార్ బియర్స్. ఓకే, పోలార్ బియర్స్ ఆర్ గ్రేట్ స్విమ్మర్స్ అండ్ కెన్ స్విమ్ మెనీ మైల్స్. ఓకే, అవి స్విమ్ చేస్తాయంట మెనీ మైల్స్. మైల్స్ అంటే ఏంటి ఇక్కడ? మైల్స్ అంటే డిస్టెన్స్. 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్స్ టు 1.6 మైల్స్ ఈజ్ ఈక్వల్ టు 1.6 కిలోమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మైల్. తెలుసు కదా, ఇది మన మ్యాథ్స్లో నేర్చుకుంటాం. అంటే 1 మైల్ అలాంటిది చాలా మైల్స్, ఎందుకంటే సముద్రంలో డిస్టెన్స్ని మైల్స్లోనే మెజర్ చేస్తారు. ఓకే, సో వితౌట్ ఎనీ హాల్ట్. వితౌట్ ఎనీ హాల్ట్ అంటే ఎక్కడ ఆగకుండా చాలా మైల్స్ ఏంటి ట్రావెల్ చేయగలదు? పోలార్ బియర్ స్విమ్ చేసుకుంటూ వెళ్ళగలదంట. ఓకే, తర్వాత దే మూవ్ టు డిఫరెంట్ ప్లేసెస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఫుడ్. ఓకే, దే మూవ్ టు డిఫరెంట్ ప్లేసెస్. అది చాలా ప్లేసెస్కి మూవ్ అవుతుందంట. ఓకే, చాలా ప్లేసెస్కి మూవ్ అవుతుందంట. ఎందుకు మూవ్ అవుతుంది? డిఫరెంట్ ప్లేసెస్కి మూవ్ అవుతుందంట. ఎందుకు? సర్చ్ అంటే ఏంటి? వెతకడం. సర్చ్ అంటే ఏంటమ్మా? వెతకడం. దేన్ని వెతకడం కోసం? ఫుడ్ వెతకడం కోసం ఏం చేస్తుంది? ఇది డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తూ ఉంటుందంట పోలార్ బియర్. ఓకే, సో ఫస్ట్ ప్యాసేజ్లో ఫస్ట్ది అయిపోయింది. ఓకే, తర్వాత దే లైవ్ ఇన్ ద ఆర్కిటిక్ రీజియన్ అరౌండ్ ద నార్త్ పోల్. ఓకే, మనకి ఎర్త్ వచ్చేసరికి ఆల్రెడీ ఎర్త్ టాపిక్లో మనం దీని గురించి నేర్చుకున్నాము. ఎర్త్ వచ్చేసరికి ఒక పేపర్ ఎక్స్ప్లెనేషన్లో కూడా మీకు చెప్పాను, పైకి వచ్చేసరికి ఏంటి ఉంటుంది? నార్త్ పోల్. కింద వచ్చేసరికి ఏంటి ఉంటుంది? సౌత్ పోల్. ఈ నార్త్ పోల్ యొక్క ఈ రీజియన్ ఏమంటాం? ఇక్కడ ఏ సర్కిల్ ఉంటుంది? ఆర్కిటిక్ సర్కిల్. ఇక్కడ ఏముంటుంది? అంటార్కిటిక్ సర్కిల్ ఉంటుంది నార్త్ పోల్ కిందన. ఓకే, అయితే ఈ నార్త్ పోల్లో, ఈ నార్త్ రీజియన్లో ఎక్కడుందమ్మా? నార్త్ పోల్లో ఏ రీజియన్లో ఉందంటే ఇది ఆర్కిటిక్ రీజియన్లో. అంటే ఆర్కిటిక్ రీజియన్, అంటార్కిటిక్ రీజియన్ అనేవి, అంటార్కిటిక్ రీజియన్ అంతా కూడా మంచు ప్లస్ ఏంటి? వాటర్. అక్కడ పైన కూడా అంతే. సో ఈ రీజియన్స్లో ఏముంటాయంటే ఇవి ఈ పోలార్ బియర్స్ అనేవి ఉంటాయంట. దే లైవ్. ఎక్కడున్నాయంటే ఇవి లైవ్ అంటే ఉంటాయి. ఎక్కడున్నాయంట? ఆర్కిటిక్ రీజియన్, నార్త్ పోల్లో ఉన్న ఆర్కిటిక్ రీజియన్లో ఈ పోలార్ బియర్స్ అనేవి లైవ్ అంటే నివసిస్తున్నాయి. ఓకే, లైవ్ అంటే ఏంటి? నివసిస్తున్నాయి. తర్వాత
దే హ్యావ్ ఏ లాట్ ఆఫ్ ఫ్యాట్ ఆన్ దేర్ బాడీ. దే హ్యావ్ వాటికి ఉన్నాయంట, అవి కలిగి ఉన్నాయంట. ఏం కలిగి ఉన్నాయి? ఏ లాట్ ఆఫ్ ఫ్యాట్. ఫ్యాట్ అంటే ఏంటి? మన కొవ్వు. ఎస్, ఓకే. మీకు బాగా కొవ్వు పట్టేసింది అంటారు అంటే ఏంటి? బాగా మీ బాడీ అనేది ఫిట్గా లేకుండా చుబ్బీగా అయిపోయి కదలకుండా మీరు ఫ్యాటీగా తయారైపోతారు, దాన్నే కొవ్వు అంటాం. అలా దాని బాడీ అంటే ఏంటి ఉంటుందంట? ఓకే, దే హ్యావ్ ఏ లాట్ ఆఫ్ ఫ్యాట్. దే హ్యావ్ ఏ లాట్ ఆఫ్ ఫ్యాట్ ఆన్ దేర్ బాడీ. దాని బాడీ అంతా చాలా ఎక్కువ ఫ్యాట్ ఉంటుందంట. ఇప్పుడు చూడండి, నా స్కిన్ ఇలా పట్టుకుంటే బోన్ తగిలేస్తుంది వెంటనే. అదే కొంతమంది స్కిన్ ఇలా పట్టుకుంటే బోన్ తగులుతుందా? తగలదు. వాళ్ళ బోన్ తగలదు. అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకి ఫ్యాట్ ఎక్కువగా ఉన్నట్టు. ఫ్యాట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు చెయ్యి ఎలా ఉంటుంది? లావుగా ఉంటుంది, అవునా? అలా వాళ్ళకి ఏంటి ఎక్కువ ఉందంటమ్మా? పోలార్ బేర్స్కి దాని బాడీ నిండా ఫ్యాట్ ఎక్కువ ఉంటుందంట. ఇంకా కామా తర్వాత అండ్ థిక్ ఫర్. అండ్ థిక్ ఫర్ చాలా మందికి ఇక్కడ ఈ మీనింగ్ మళ్ళీ తెలియదు. ఓకే, ఫర్ అంటే ఏంటంటే స్కిన్ పైన ఉండే వెంట్రుకలు. స్కిన్ పైన ఉండే వెంట్రుకలు, జుత్తుని ఏమంటారంటే ఫర్ అంటారు. అయితే పోలార్ బియర్స్కి ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, అలాగే దాని స్కిన్ పైన ఏముంటాయి? ఎక్కువ ఫర్ ఉంటుంది, అంటే ఎక్కువ వెంట్రుకలు ఉంటాయి. బొచ్చు అంటాం మనం దాన్ని. ఫర్ అంటే ఏంటంటే ఇంకా బొచ్చు, కుక్క బొచ్చు అంటాం. అంటే కుక్క ఉంటుంది కదా చుట్టూ కూడా, కుక్క కూడా ఫర్ ఉంటుంది. ఓకే, అలా థిక్ ఫర్, చాలా థిక్గా ఉంటుంది అంట ఫర్ దానికి. ఓకే, థిక్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, ఫర్ కూడా ఎక్కువ ఉంటుందంట. నెక్స్ట్ తర్వాత విచ్ ప్రొటెక్ట్స్. అయితే ఇప్పుడు దేని గురించి చెప్తున్నారు? ఫ్యాట్, ఫర్ గురించి చెప్తున్నారు. అవేంటి? విచ్ ప్రొటెక్ట్స్, అవి ప్రొటెక్ట్ చేస్తాయంట. దేనికి ప్రొటెక్ట్ చేస్తాయంట? పోలార్ బియర్స్కి. దేని నుంచి ప్రొటెక్ట్ చేస్తాయంట? ప్రొటెక్ట్స్ దెమ్ ఫ్రమ్ ద ఇంటెన్స్ కోల్డ్. ఇంటెన్స్ కోల్డ్. ఓకే, చూడండి ఇక్కడ ఇంటెన్స్ కోల్డ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, అంటే ఇంటెన్స్ కోల్డ్ అంటే ఏంటి? చాలా ఎక్కువ చలి నుంచి, చాలా ఎక్కువ చలి నుంచి వీటిని ఏం చేస్తాయమ్మా? ఏంటమ్మా? ఎక్కువ చలి నుంచి అంటే బాగా చలి. ఇంటెన్స్ కోల్డ్ అంటే అక్కడ చాలా ఎక్కువ చలి ఉంటుంది. ఆ చలి నుంచి ఏంటి హెల్ప్ చేస్తాయి పోలార్ బేర్కి? ఫ్యాటు, ఫర్, ఈ రెండు కూడా ఆ చలి నుంచి కాపాడడానికి ఇవి హెల్ప్ చేస్తాయంట. ఓకే, నెక్స్ట్ దే హ్యావ్ ఏ స్ట్రాంగ్ సెన్స్ ఆఫ్ స్మెల్. వాటికి స్మెల్ కూడా చాలా స్ట్రాంగ్ సెన్స్ అంట. దూరంగా ఉన్నవి కూడా ఈజీగా దాని వాసన బట్టి కనిపెట్టేయగలం అంటే ఇవి. ఓకే, స్మెల్ చాలా పవర్ఫుల్ స్మెల్ ఉందంట దానికి. తర్వాత దేర్ ఫర్ ఈజ్ వైట్. వాటి ఫర్ ఎలా ఉంటుందంట? పైన స్కిన్ అంతా, ఆ చుట్టూ అంతా ఏ కలర్ ఉంటుందంట? వైట్ ఉంటుందంట. అండ్ దే ఆర్ నాట్ ఈజీ టు డిటెక్ట్ సిన్స్ దే ఆర్ నాట్ ఈజీ టు డిటెక్ట్. సో అవి అంత ఈజీగా డిటెక్ట్ అంటే ఏంటి? వాటిని మనం కనిపెట్టలేమంట. అంత ఈజీగా వాటిని మనం కనిపెట్టలేమంట. ఎందుకు కనిపెట్టలేము? దేర్ ఫర్, దాని ఫర్ వల్ల. దాని ఫర్ అనేది సిన్స్ దిస్ వైట్ కలర్, అదేం కలర్లో ఉందామా? వైట్ కలర్ మ్యాచెస్ విత్ ద స్నో అండ్ ఐస్ అరౌండ్. ఓకే, అయితే ఇవి ఎక్కడున్నాయి? స్నోలో తిరుగుతాయి, మంచు కొండల్లో, ఐస్ కొండల్లో ఈ పోలార్ బియర్స్ అనేవి తిరుగుతాయి, అవునా? ఇవి ఆ పోలార్ బియర్స్ తిరిగేటప్పుడు ఆ పోలార్ బియర్స్ యొక్క స్కిన్ అంతా వైట్ కలర్లో ఉంటుంది, తెల్లగా ఉంటుంది. ఓకే, అక్కడ ఉన్న ఐస్ కూడా ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. ఆ తెలుపులో ఈ తెలుపు కలిసిపోయి అక్కడ మనకి ఆ పోలార్ బియర్ సరిగా కనిపెట్టలేము. బాగా అబ్జర్వ్ చేస్తాం, అక్కడ పోలార్ బియర్స్ తిరుగుతున్నాయని తెలుస్తుంది. దగ్గరికి వెళ్తే కానీ తెలియదు, దూరంగా నుంచి అసలు మనం కనిపెట్టలేము. ఓకే, కాబట్టి దే ఆర్ నాట్ ఈజీలీ డిటెక్ట్ ఇన్ స్నో. అవి స్నోలో అంత ఈజీగా మనం డిటెక్ట్ చేయలేము. ఎందుకు డిటెక్ట్ చేయలేము అంటే దాని యొక్క ఫర్ అనేది ఏ కలర్లో ఉంటుంది? వైట్ కలర్లో ఉండడం వల్ల. ఐస్, స్నో కూడా వైట్ కలర్లో ఉండడం వల్ల డిటెక్ట్ చేయలేము అని చెప్పినారు. ఓకే, తర్వాత సో మ్యాచెస్ విత్ ద స్నో అండ్ ఐస్ అరౌండ్. ఓకే, తర్వాత చూడండి దే హ్యావ్ హెయిర్ ఆన్ ద సోల్స్ ఆఫ్ దేర్ ఫీట్. ఓకే, దే హ్యావ్, వాటికి ఇంకా ఏమున్నాయంట? దే హ్యావ్, అవి కలిగి ఉన్నాయి. ఏం కలిగి ఉన్నాయంట? హెయిర్. ఎక్కడ కలిగి ఉన్నాయంటే హెయిర్ ఆన్ ద సోల్స్ ఆఫ్ దేర్ ఫీట్. సోల్స్ అంటే ఏంటి? సోల్స్ అంటే అరికాలు. సోల్స్ అంటే ఏంటమ్మా?
అరికాలు. సో వాటి యొక్క కాలు అరికాలు అంటే వాళ్ళ కాలు కింద అరికాలు ఉంటాయి కదా, ఈ అరికాలుకి ఏముంటాయంట, హెయిర్ ఉంటుందంట. ఏముంటుందంటామా? హెయిర్. దే హ్యావ్ హెయిర్ ఆన్ ద సోల్స్ ఆఫ్ దేర్ ఫీట్. వాటి అరికాలు కిందన హెయిర్ ఉంటుందంట. ఓకే, వాటి అరికాల కిందన ఏముంటుంది? హెయిర్ ఉంటుందంట. ఓకే, దిస్ హెల్ప్స్ దెమ్ వాక్ ఆన్ ఐస్. ఓకే, సో అవి ఐస్లో జారిపోకుండా, ఐస్లో బాగా స్ట్రాంగ్గా ఓకే స్ట్రాంగ్గా నడవడానికి ఏవి హెల్ప్ చేస్తాయంటే ఈ సోల్ హెల్ప్ చేస్తుంది. ఈ స్కిన్, ఈ ఏవైతే హెయిర్తో ఉన్న ఈ సోల్ ఉందో, ఈ సోల్ అనేది ఎలా హెల్ప్ చేస్తాయంటమ్మా? ఐస్లో నడవడానికి. ఓకే, ఐస్లో అది నడవడానికి హెల్ప్ చేస్తాయంట. ఓకే, తర్వాత జనరల్లీ మేల్స్ ఆర్ బిగ్గర్ ఇన్ సైజ్ దెన్ ఫీమేల్స్. అయితే ఈ పోలార్ బియర్స్లో మేల్స్ అనేవి బిగ్గర్ అంటే మేల్స్ అనేవి పెద్దగా ఉంటాయంట. దేనికంటే? దెన్ అంటే కంటే. దేనికంటే ఫిమేల్స్ కంటే. ఫిమేల్స్ కంటే. ఓకే, తర్వాత దీస్ యానిమల్స్ ఆర్ గుడ్ హంటర్స్ ఆఫ్ సీ క్రియేచర్స్ అండర్ వాటర్. ఓకే, ఇక్కడ దీస్ యానిమల్స్, ఈ యానిమల్స్ అంటే ఏ యానిమల్స్, దేని గురించి చెప్తున్నారు? పోలార్ బియర్స్. ఇవి గుడ్ హంటర్స్ అంట. హంటర్స్ అంటే ఏంటి? వేటాడేవి, వేటగాళ్ళు. హంటర్ అంటే ఏంటి? వేటగాళ్ళు. ఇవి మంచి హంటర్స్ అంటే ఇవి బాగా వేటాడతాయంట. వేటిని వేటాడతాయంట? ఇక్కడ సీ అంటే అందరికీ తెలుసు సముద్రం అని, మరి ఇక్కడ మళ్ళీ తెలీదు. క్రియేటర్స్ అంటే ఏదైనా యానిమలా? క్రియేటర్స్ అంటే ఏంటంటే జీవులు. ఏంటమ్మా? జీవులు. ఏ జీవులు? సముద్రంలో నివసించే జీవులు. అంటే సముద్రంలో ఏం నివసిస్తాయి? ఫిషెస్, అమీబాస్, అలా కొన్ని యానిమల్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న యానిమల్స్ ఉంటాయి కదా. అటువంటి యానిమల్స్ని ఏవి బాగా హంట్ చేస్తాయి? ఈ పోలార్ బియర్స్ ఐస్లోని ఉండగలవు, వాటర్లోని ఉండగలవు. వాటర్లో చాలా స్పీడ్గా స్విమ్ చేస్తాయి, చాలా ఎక్కువ దూరం ఆగకుండా స్విమ్ చేయగలవు. అలాంటి పోలార్ బియర్స్ ఈ సముద్రం అడుక్కు వెళ్ళి సముద్రం అడుక్కు వెళ్ళి సీ క్రియేటర్స్ అంటే సముద్రంలో ఉండే జీవుల్ని ఏం చేస్తాయి? హంటింగ్ అంటే ఏంటి? వేటాడతాయి. వేటాడి అవి ఫుడ్ కింద తీసుకుంటాయి. ఓకే, నెక్స్ట్ దే ఆల్సో సర్వైవ్ అంటే ఏంటి? జీవించడం. ఓకే, అవి ఎలా జీవిస్తున్నాయంట? బై ఈటింగ్. దే ఆల్సో సర్వైవ్ బై ఈటింగ్ ద ప్లాంట్స్ అండ్ బెర్రీస్ అరౌండ్. ఓకే, సో దాని చుట్టూ ఉన్న ప్లాంట్స్ని, దాని చుట్టూ ఉండే బెర్రీస్ అంటే తెలుసు కదా, బెర్రీస్ అంటాము. అటువంటి బెర్రీస్ అంటే ఒక పళ్ళు లాంటివి, రెడ్ కలర్లో ఉంటాయి. బెర్రీస్ అంటే స్ట్రాబెర్రీస్ తెలుసు కదా. అలాంటి బెర్రీస్ని, ప్లాంట్స్ని ఏం చేస్తుందంట? ఇది తింటుందంట. అది సర్వైవ్ అవడం కోసం, అంటే అది జీవించి వాటి ప్రాణంతో ఉండడం కోసం. సర్వైవ్ అంటే జీవించి ఉండడం కోసం ఏంటి తింటుందంటమ్మా? సో నాకు ఈ ప్యాసేజ్ చదవగానే ప్యాసేజ్ అంతా పోలార్ బియర్ గురించి ఇచ్చాడు అని అర్థమైంది. ఇప్పుడు క్వశ్చన్స్ మ్యాక్సిమం ఫస్ట్ టైమే చాలా క్లియర్గా డీటెయిల్గా చదివాను కాబట్టి ఫస్ట్ టైం నేను ఆన్సర్ చేసేయగలను. ఓకే, చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఓకే, మీకు ఆన్సర్ ఎవరైతే ఆన్లైన్లో వింటున్నారో, యూట్యూబ్లో వింటున్న వాళ్ళైతే పాజ్లో పెట్టి ఆన్సర్స్, ఇవన్నీ ఆన్సర్స్ కూడా మీరు క్లాస్ విన్నారు కాబట్టి వీటి అన్ని ఆన్సర్స్ కూడా బుక్లో లేదా కామెంట్స్లో టైప్ చేసి తర్వాత ఆన్సర్స్ కరెక్టో రాంగో చెక్ చేసుకోండి. ఓకే, వీడియో పాజ్లో పెట్టుకోండి. ఓకే, సో ఆఫ్లైన్ వింటున్న వాళ్ళు వీటికి ఆన్సర్స్ చెప్పాలి. ఓకే, సో చూడండి ఫస్ట్ క్వశ్చన్. పోలార్ బియర్స్ కెనాట్ బి డిటెక్ట్ ఈజీలీ బికాస్. పోలార్ బియర్స్ అనేవి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా, పోలార్ బియర్స్ అనేవి కెనాట్ బి డిటెక్టెడ్. అవి అంత ఈజీగా కనిపెట్టలేమంట. ఎందుకు కనిపెట్టలేము? మన ప్యాసేజ్లో ఏది ఇస్తే అదే ఆన్సర్. ప్యాసేజ్లో ఎందుకు అంత ఈజీగా కనిపెట్టలేమని చెప్పారు? చుట్టూ ఉండే ఐస్ కలరు, దీని యొక్క ఫర్ కలరు ఏంటి? సేమ్ కలర్. అదే కదా, మరి అది ఆప్షన్ చూడండి. దే కెన్ హైడ్ వెరీ ఫాస్ట్. అవి త్వరగా దాగుండిపోతాయా? అసలు ప్యాసేజ్లో దాని గురించి అసలు ఏమి ఇవ్వలేదు. దేర్ కలర్ మ్యాచెస్ దేర్ సరౌండింగ్స్.
ఇదే వాడిచ్చిన అవి ఎందుకు అంత ఈజీగా డిటెక్ట్ చేయలేము అని చెప్తే వాడిచ్చిన ఆన్సర్ ఏంటి? దేర్ కలర్ మ్యాచెస్ దేర్ సరౌండింగ్స్. అయితే ఈ క్వశ్చన్లో కీవర్డ్ ఏంటో తెలుసా? డిటెక్టెడ్, కనిపెట్టడం. ఓకే, ఒకవేళ ఈ క్వశ్చన్ మీకు అర్థం కాకపోతే మ్యాక్సిమం అర్థం చేసుకొని ఆన్సర్ చేయాలి. ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే, డిటెక్ట్ అంటే మీకు ఏటో మీనింగ్ తెలియకపోతే, ఈ డిటెక్టెడ్ అనే వర్డ్ మన ప్యాసేజ్లో ఎక్కడో దగ్గర ఉంటుంది. దానికి ఆ సెంటెన్స్లోనే దీనికి ఆన్సర్ ఉంటుంది. ఈ డిటెక్టెడ్ అనే వర్డ్ ఎక్కడ ఉంటుంది? ప్యాసేజ్లో ఉంటుంది. ఓకే, ఆ డిటెక్ట్ అనే వర్డ్ ప్యాసేజ్లో ఉంటుంది. దాని సరౌండింగ్స్లోనే ఏముంటుంది? మీనింగ్ ఉంటుంది. సో చూడండి, కీవర్డ్ డిటెక్టెడ్. ఆ డిటెక్టెడ్ ఎక్కడుందో మనం ఇందులో వెతకాలి. సో ఇక్కడ నాకు కనిపించింది డిటెక్ట్ అనే వర్డ్ ప్యాసేజ్లో కనిపించిందా? సో ఈ డిటెక్ట్ అనే వర్డ్ దగ్గర చూడండి, దే ఆర్ నాట్ ఈజీ టు డిటెక్ట్ సిన్స్ దిస్ వైట్ కలర్ మ్యాచెస్ విత్ ద స్నో అండ్ ఐస్ అరౌండ్. చూసారా, స్నో దాని ఐస్ అరౌండ్ని దాని యొక్క వైట్ కలర్ మ్యాచ్ అవ్వడం వల్ల. మరి ఇక్కడ కూడా మనం ఏంటి, దేర్ కలర్ అనేది మ్యాచ్. చూసారా, కలరు మ్యాచ్, అక్కడ ఉన్న వర్డ్స్ ఇక్కడ ఉన్న వర్డ్స్, కలరు మ్యాచ్ సరౌండ్, ఈ 3 వర్డ్స్ అక్కడ ఉన్నాయి. అక్కడ కూడా డిటెక్ట్ దగ్గర ఆ 3 వర్డ్స్ ఉన్నాయి. అంటే దానికి ఆన్సర్ ఏమవుతుంది? అలా మీకు అర్థం కాకపోయినా చేయొచ్చు. ఎందుకంటే అక్కడ డిటెక్ట్ దగ్గర కలర్ ఉంది, మ్యాచెస్ ఉంది, సరౌండింగ్స్ అనే ఆ సెంటెన్స్లో 3 వర్డ్స్ ఉన్నాయి. ఆ 3 వర్డ్స్ ఉన్న ఆప్షన్ ఇక్కడ ఏముంది? ఆ సెంటెన్స్లో ఉన్న ఆప్షన్కి మ్యాచ్ అయినవి ఏంటి? ఆప్షన్ బి. ఓకే, ఇలా అర్థం కాకపోతే ఇలా కూడా చేయొచ్చు, కానీ ఇలా ఎవరు చేయొద్దు. ఇన్ కేస్ మీకు తెలియని మీనింగ్ది వచ్చినప్పుడు మాత్రమే ఇలా చేయాలి. ఓకే, మనకి ఇది ఈజీగా అర్థమైంది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. తర్వాత క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ చూస్తే, వాట్ ప్రొటెక్ట్స్ ద పోలార్ బియర్ ఫ్రమ్ కోల్డ్ నుంచి, అంటే చలి నుంచి పోలార్ బియర్స్ని ఏది కాపాడుతుంది? ఫ్యాట్, ఫర్ రెండు కలిపి అని చెప్పాము. ఫ్యాట్ అండ్ ఫర్, థిక్ ఫర్ ఇది ఇచ్చాడు. ఫ్యాట్ ఫర్ కలిపి ఇవ్వలేదు కాబట్టి థిక్ ఫర్. దాని ఫర్ వల్లే దానికి ఏంటి, అంత త్వరగా దానికి ఏమేయదు, చలి వేయదు. కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ. అది కూడా డైరెక్ట్గా కీవర్డ్ ఏంటి, ప్రొటెక్ట్స్ అనేది ఇక్కడ కీవర్డ్. ఆ ప్రొటెక్ట్స్ ఎక్కడ ఉందో వెతికి దాన్ని ఆ సెంటెన్స్లో ఆన్సర్ ఏదైతే ఉందో అదే ఆన్సర్ ఇక్కడ. ఓకే, తర్వాత ద పోలార్ బియర్ మూవ్స్ టు డిఫరెంట్ ప్లేసెస్. పోలార్ బియర్ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తుంది. దేనికోసం వెళ్తుంది? డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తుంది. దేనికోసం వెళ్తుంది? చూడండి, మనకి క్లియర్గా ఇచ్చాడు. దే మూవ్ టు డిఫరెంట్ ప్లేసెస్ అనేది కీవర్డ్ ఇక్కడ. దే మూవ్ టు డిఫరెంట్ ప్లేసెస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఫుడ్. ప్యాసేజ్లో ఏది ఉందో అదే పెట్టాలి, ఇమాజినేషన్ చేసుకొని పెట్టకూడదు. ఓకే, దేనికోసమమ్మా? ఫుడ్ కోసం. దేనికోసం? ఫుడ్ కోసం డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తుంది. కాబట్టి ద పోలార్ బియర్ మూవ్స్ టు డిఫరెంట్ ప్లేసెస్ టు ఎస్కేప్ ద కోల్డ్. చలిని తప్పించుకోవడం కోసమా? ఇన్ సర్చ్ ఆఫ్ ఫుడ్, ఇదే ఆన్సర్. ఓకే, ఇన్ సర్చ్ ఆఫ్ మేట్స్ కాదు, తన మేట్స్ని కలవడం కోసమా, వెతకడం కోసమా కాదు. ఫర్ దే ఆర్ గ్రేట్ స్విమ్మర్స్, మంచి స్విమ్మర్స్ కాబట్టి వెళ్ళిపోతాయి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి. మనకి ప్యాసేజ్లు ఇచ్చాడు గ్రేట్ స్విమ్మర్స్ అని. కానీ మనకి ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్లో కీవర్డ్ ఏంటి? డిఫరెంట్ ప్లేసెస్ అనేది కీవర్డ్. ఆ డిఫరెంట్ ప్లేసెస్ కీవర్డ్కి ఆ సెంటెన్స్ ఎండింగ్లో కన్క్లూజన్ ఏముంది? సర్చ్ ఆఫ్ ఫుడ్ కోసం డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తుంది ఇది. సో గ్రేట్ స్విమ్మర్స్ అనేది కూడా ప్యాసేజ్లో ఉంది, అది పెట్టేయకూడదు అలా అని. ఓకే, ఆ కీవర్డ్ ఉన్న సెంటెన్స్లోదే ఆన్సర్ అవుతుంది మ్యాక్సిమం. ఓకేనా? తర్వాత ఫోర్త్ది చూడండి. విచ్ వర్డ్ ఫ్రమ్ ద ప్యాసేజ్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ మైల్డ్? ఆపోజిట్ ఆఫ్ మైల్డ్. ఓకే, అయితే విచ్ చూడండి, ఇక్కడ క్వశ్చన్ కేర్ఫుల్గా చదవాలి. విచ్ వర్డ్ ఫ్రమ్ ద ప్యాసేజ్, ప్యాసేజ్లో ఏ వర్డ్ అంటే ప్యాసేజ్లో ఏదో ఒక వర్డ్ ఉంది, ఆ వర్డ్ దేనికి ఆపోజిట్ వర్డ్ అంట? మైల్డ్ లేదా మిల్డ్ అంటాము. ఓకే, మైల్డ్ ఆర్ మిల్డ్.
ఒక్కొక్కరు ఒక్కొక్కలా ప్రొనౌన్స్ చేస్తారు దాన్ని. ఓకే, ఏ వర్డ్కి ఈ మిల్డ్ అనేది లేదా మైల్డ్ అనేది ఆపోజిట్ వర్డ్ అని అడుగుతున్నాడు. అయితే మిల్డ్ అనేది ప్యాసేజ్లో ఉండదు, ఏముంటాయి? ఈ 4 ఉంటాయి. అయితే దీన్ని మిల్డ్ అంటే నాకు మీనింగ్ తెలియదు, అప్పుడు ఎలా చేయాలి? జాగ్రత్తగా చూడండి. ఓకే, సో మనకి ప్రొటెక్ట్ ఒకటి, డిటెక్ట్ ఒకటి, క్రియేచర్స్ ఒకటి, ఇంటెన్స్ ఒకటి, ఈ 4 ప్యాసేజ్లో ఈ మిల్డ్కి ఆపోజిట్ వర్డ్. అయితే ఇందులో డిటెక్ట్ అంటే కనిపెట్టడం, కనిపెట్టడానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? కనిపెట్టకుండా ఉండడం. కనిపెట్టకుండా ఉండడం అనేది మిల్డ్కి సంబంధం లేదు. ఓకే, ప్రొటెక్ట్ అంటే ఏంటి? కాపాడడం. కాపాడడం కంటే ఆపదలో ఉండమన్న మిల్డ్కి సంబంధం లేదు. అలా అయితే క్రియేటర్స్ అంటే ఏం చెప్పాను? జీవులు కానివి నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ అవుతాయి. అయితే నాన్ లివింగ్ ఇది కూడా కాదు, అంటే 99% ఛాన్స్ ఏముంది? ఇంటెన్స్. ఏంటమ్మా? ఇంటెన్స్, అదే ఛాన్స్ ఉంది. మీకు దానికి మీనింగ్ కూడా నేను క్లియర్గా ఇక్కడ చెప్తాను చూడండి. ప్యాసేజ్లో చూడండి, మీరు బాగా చూడండి. విచ్ ప్రొటెక్ట్స్ దెమ్ ఫ్రమ్ దేర్ ఇంటెన్స్ కోల్డ్. ఇంటెన్స్ కోల్డ్ అంటే ఏంటి? చాలా ఎక్కువ చలి. సో ఇంటెన్స్ కోల్డ్కి ఆపోజిట్ వర్డ్ ఏంటి అంటే, కోల్డ్కి ఆపోజిట్ వర్డ్ ఏంటి? హాట్, వార్మ్. అయితే వార్మ్ మనం ఏమంటాము? మైల్డ్ వార్మ్ అంటామా లేదా సెంటెన్స్ చదివినప్పుడు? ఓకే, హియర్ ద టెంపరేచర్ ఈజ్ వెరీ మైల్డ్ వార్మ్ అంటాము, అంటే చాలా ఎక్కువ టెంపరేచర్ ఉంది అంటాము. అందుకే సో ఇంటెన్స్ కోల్డ్కి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే మైల్డ్ వార్మ్. వాట్ ఈస్ ద ఆపోజిట్ వర్డ్ ఆఫ్ ఇంటెన్స్ కోల్డ్? మైల్డ్ వార్మ్. కాబట్టి ఇంటెన్స్కి ఆపోజిట్ వర్డ్ మైల్డ్ వార్మ్, కాబట్టి ఇంటెన్స్ కోల్డ్కి మైల్డ్ వార్మ్, సో ఇంటెన్స్ కోల్డ్కి మైల్డ్ వార్మ్ అంటే మైల్డ్ వార్మ్ తీసేస్తే అక్కడ కోల్డ్ వార్మ్ ఆపోజిట్ వర్డ్స్. మరి ఇంటెన్స్కి ఆపోజిట్ వర్డ్ ఏమైంది? మైల్డ్. అర్థమైందా? సో మైల్డ్ అంటే వెచ్చగా అని అర్థం, హార్ష్ అని అర్థం. అసలు మీనింగ్ ఏంటంటే హార్ష్. ఓకే, అర్థమైందా? సో అలా మనం ఆన్సర్స్ ఆపోజిట్ వర్డ్స్కి, సినోనిమ్స్కి ఇలా చూసారు. ఎలిమినేషన్ మెథడ్లో నేను చెప్పాను, మీనింగ్ తెలుసుకొని కూడా ఆన్సర్ చెప్పాను. రెండు మీరు తెలుసుకోవాలి. అలాగా ఫస్ట్ మీనింగ్ తెలిస్తే ఎలా చేయాలి, తెలియకపోతే ఎలా చేయాలనేది. తర్వాత ద సోల్స్ ఆఫ్ ద ఫీట్ ఆర్, దాని యొక్క అరికాలు ఎలా ఉంటాయని చెప్పుకున్నాము? కిందన జుట్టుతో ఉంటాయని చెప్పుకున్నాము. ద టాప్ పార్ట్ ఆఫ్ ద ఫీట్ టాప్లో ఉంటాయా? కాదు. ద సైడ్స్ ఆఫ్ ద ఫీట్ సైడ్స్ ఉంటాయా? కాదు. అండర్ సైడ్ ఆఫ్ ద ఫీట్ అండర్లో ఉండి సైడ్స్కి ఉంటాయి. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, ద టిప్ ఆఫ్ ద ఫీట్ కూడా కాదు. ఆన్సర్ ఏంటి? అండర్ సైడ్ ఆఫ్ ద మనకి అరికాలు ఎక్కడ ఉంటాయి? దీనికి కిందన సైడ్స్కి ఇలా ఉంటాయి, దాని చుట్టూ కూడా ఏముంటుంది? హెయిర్ ఉంటుంది అని చెప్పుకున్నాం. అంటే ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి. చూసారా ప్యాసేజ్ని ఎలా చదివి ఎలా ఆన్సర్ చేశానో? సో మీకు అర్థం కావడం కోసం ఇంత డీటెయిల్డ్గా నేను చెప్పాను. మీరు ఎగ్జామ్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్యాసేజెస్ చేసేటప్పుడు ఏంటమ్మా, ప్యాసేజ్కి ఒకసారి చదివి క్వశ్చన్స్ అన్నీ చదివి అప్పుడు సెకండ్ టైము నేను ఇప్పుడు ఫస్ట్ టైం చెప్పినప్పుడు ఎలా చదివానో అలా డీటెయిల్డ్గా మీనింగ్స్ తెలుసుకుంటూ చేయాలి. ఒకవేళ ఇన్కేస్ ఏదైనా క్వశ్చన్కి మీకు కానీ మీనింగ్ కానీ తెలియకపోతే అప్పుడు ఆ క్వశ్చన్లో కీవర్డ్ని పట్టుకొని ఆ కీవర్డ్ నుంచి ప్యాసేజ్లో ఆ కీవర్డ్ ఎక్కడుందో వెతికి ఆ కీవర్డ్ ఉన్న సెంటెన్స్నే మనకు ఆప్షన్స్లో ఏదో ఒక ఆన్సర్ అవుతుంది. ఓకే, అలా కూడా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా? సో ఈ విధంగా ప్యాసేజెస్ అందరూ చేయగలరా? సో నవోదయ ప్యాసేజెస్ అనేవి టోటల్ ఎన్ని ప్యాసేజెస్ ఇస్తారు? 4 ప్యాసేజెస్ ఇస్తారు. ప్రతి ప్యాసేజ్లో 5 క్వశ్చన్స్ ఇస్తారు. ఈజీగా ప్యాసేజ్లోనే ఆన్సర్ ఉంటుంది. ఈజీ ప్యాసేజెస్ ఇస్తున్నారు ఎవ్రీ ఇయర్ కూడా. ఓకే, సో అందులో చాలా వరకు మిస్టేక్స్ చేసిన పిల్లలు ఎవరైనా మిస్టేక్ చేసింది ఎక్కడ అంటే సినోనిమ్స్, యాంటోనిమ్స్ దగ్గర లేదా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ దగ్గర మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఓకే, సో కీవర్డ్స్ని ఐడెంటిఫై చేయడంలో అక్కడక్కడ పొరపాట్లు చేస్తూ ఉంటారు. మీరు ఇంగ్లీష్ ప్యాసేజెస్ కేర్ఫుల్గా ఓకే ఫింగర్ పెట్టి లైన్ టు లైన్ చదివి అర్థం చేసుకొని క్వశ్చన్స్ చదివి అర్థం చేసుకొని మీరు ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తే ఎక్కువ ప్యాసేజెస్ని ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఇంగ్లీష్ ఏం చేయగలరు? 25 out of 25 తెచ్చుకుంటారు. నాన్ వెర్బల్ 50 out of 50 తెచ్చుకుంటారు. 75 మార్క్స్ అక్కడే వచ్చేస్తాయి. ఓకేనా? ఇలా చేయగలుగుతారు అందరూ కూడా? ఓకే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఇంగ్లీష్ ప్యాసేజ్లో మళ్ళీ కలుసుకుందాం. సో బాయ్, టేక్ కేర్.